దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమున మీరు ఎలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. చాలండి. ఈ దినం దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు చల్లార్చుట. ఇక్కడ చల్లారెను అనేటువంటి మాటని చల్లార్చుట అనేటువంటి అంశాన్ని తీసుకొని మీ మధ్యలో వాక్యాన్ని అందించాలని సిద్ధపడుతుంది. ఈ చల్లార్చుట అనేటువంటి మాటని ఏ సందర్భాల్లో వాడతాం మనం? ఏ సందర్భంలో ఈ మాట వస్తుంది? వేడిని చల్లార్చుట, వంటలు వచ్చినప్పుడు టీ వేడిగా ఉంది చల్లారిపోతుంది, తొందరగా తాగండి. లేకపోతే కూర వేడిగా ఉంది చల్లారిన తర్వాత తినండి. ఈ విధంగా చల్లార్చడం అంటే వేడిగా ఉన్న దాన్ని చల్లార్చడం. ఆ వేడి అనేది దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి, దేవుని శాపానికి కూడా సాదృశ్యంగా బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేసినప్పుడు ఈ చల్లార్చుటకు ఉన్నటువంటి ప్రాధాన్యత చివరికి వచ్చేసరికి మీకు బాగా అర్థమవుతుంది. ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఆ చివరి అన్ని స్విచ్లు వేసేయండి. చివరి ఆ బోర్డులో ఫ్యాన్లు తిరుగుతాయి. చల్లార్చుట అనేటువంటి అంశం అందరూ కూడా మ్యాక్సిమం అందరూ వచ్చారు కాబట్టి ప్రారంభం నుండి ముగింపు వరకు శ్రద్ధగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. యోనా గ్రంథం 3వ అధ్యాయం త్వరగా తీయాలి. యోనా గ్రంథం మీకా గ్రంథానికి ముందు ఉంటుంది, ఆమోసు గ్రంథం తర్వాత ఉంటుంది. యోనా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మీకు ఇంకా దొరకలేదు చెప్పినా కూడా. ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును. చాలు అనుకోండి, చాలు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఒకవేళ మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును. ఇక్కడ చల్లార్చుట అనేటువంటి అంశంలో మొట్టమొదటి మాట ఏంటంటే, దేవుని కోపము మన మీదకి రాకుండా మనము పశ్చాత్తాపము పడుట ద్వారా దేవుని కోపాన్ని చల్లార్చే వారమై ఉంటాము. దేవుని కోపం మన మీద రేగకుండా చల్లార్చబడాలి అంటే గనక మనం చేయవలసిన పని ఏంటంటే పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపము దేవుని కోపాన్ని చల్లార్చును. పశ్చాత్తాపము దేవుని కోపాన్ని చల్లార్చును. ఇప్పుడు మీ ప్రశ్న, పశ్చాత్తాపం దేవుని కోపాన్ని చల్లార్చుదండి, ఎందుకు దేవుడికి నా మీద కోపం వస్తుంది? ఎవరి మీద దేవుని కోపం లేదు చెప్పండి? నా మీద దేవుడికి కోపం లేదండి అన్నవాళ్ళు చెప్పండి. క్రమంగా ప్రార్థనలు చేస్తున్నవారు, క్రమంగా వాక్యాన్ని చదువుతున్నవారు, క్రమంగా వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నవారు, క్రమంగా మానక మందిరానికి వస్తున్నవారు ధైర్యంగా చెప్పగలుగుతారు, నా మీద దేవుడు కోపం ఉండదని. ఎందుకంటే నేను ప్రతిదీ ఆయన చిత్తానుసారంగా చేస్తాను. దేవుడు చెప్పినటువంటి మాటలు మనం అనుసరించకపోతే, ఒక తండ్రిగా, తల్లిగా, ఒక మానవుడిగా మనం చెప్పిన మాట ఎదుటివారు వినకపోతే వారి మీద మనకి ఎలాగైతే కోపం వస్తుందో, మన పరమ తండ్రి కూడా ఆయన మనకిచ్చినటువంటి మాటలు, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు, ఆయన మనకిచ్చిన కట్టడలు మనము అనుసరించకపోతే, పాటించకపోతే, వాటి చొప్పున మనం నడుచుకోనకపోతే దేవునికి కూడా మన మీద కోపం వస్తుంది.
దేవుడికి కూడా మన మీద కోపం వస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, ఒక మాట నేను మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18వ వచనం. మీరు యెహోవా దృష్టికి చెడు నడత నడిచి మీ సమస్త పాపముల వలన, దేవునికి స్తోత్రం, మన సమస్త పాపముల వలన ఏం జరుగుతున్నాడు? దేవునికి కోపం పుడతా ఉంది ప్రియ దేవుని. ఈరోజు నువ్వు యథార్థంగా జీవిస్తూ ఉంటే, పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే దేవునికి నీ మీద ప్రేమ కలుగుతుంది, దయ కలుగుతుంది, కనికరం కలుగుతుంది. నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. కానీ దేవుని మాటకు అవిధేయులుగా ఉండి నీవింకా పాపములోనే జీవిస్తూ ఉంటే గనుక నిన్ను బట్టి దేవునికి కోపము వస్తుంది ప్రియ దేవుని. నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. నువ్వు దిగి వెళ్ళము, పదవచనం చదవండి. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును. మోషే దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలు తీసుకురావడానికి 40 దినాలు సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 దినాలు ఆయన లేడు వారితోటి. మోషే కనబడకపోయేసరికి ఏం చేశారంటే, మోసే ఏమైపోయాడు? 1 రోజు, 2 రోజులు, 10 రోజులు కనబడలేదు. మోసే చచ్చిపోయాడు. కాబట్టి మాకొక దేవుణ్ణి చెయ్యి నువ్వు అని ఎవరిని పట్టుకున్నారు అంటే అహరోను పట్టుకున్నారు. ప్రజలందరూ వచ్చి ఒకేసారి మీద పడిపోయేసరికి ఏం చేయాలో తెలియక, మీకు వెండి బంగారాలు ఇవ్వండి అని వాళ్ళకి ఇచ్చిన చెవిలీలు, ఆ ముక్కు పొడకలు అన్నీ తీసుకుని బంగారం అంతా పోత పోసి ఒక దూడం చేస్తే వీళ్ళందరూ అంటున్నారు, మమ్మల్ని ఐగుప్తు దేశములో నుండి తీసుకువచ్చిన దేవుడు నువ్వే. ఎవరిని అంటున్నారు? బంగారు దూడని అంటున్నారు. దేవుడు 10 అద్భుత కార్యాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి వారిని ఐగుప్తులో నుండి విడిపిస్తే, విడిపించిన దేవుణ్ణి మర్చిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విగ్రహాన్ని ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేస్తున్నప్పుడు తిని త్రాగి వారు ఆడడానికి లేచారు అని రాయబడింది అక్కడ. దేవుణ్ణి లెక్క చేయకుండా దేవుణ్ణి పక్కన పెట్టేసి తినడం, తాగడం, డాన్సులు వేయడం మొదలు పెట్టారు. దేవుని కోపము వారి మీద మండెను. దేవుని మాట వినకుండా దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు చేసినప్పుడు దేవుని కోపము మన మీద మండుతూ ఉంటది ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకొక సందర్భాన్ని కూడా మీరు చూడాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. దేనిని బట్టి అంటే గనక ఆ పై వచనంలో మనం చూసినట్లయితే వారు ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెట్టుటను బట్టి, 24వ వచనంలో వారు ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం పెడతా ఉన్నారు. దేవుని మాటలు వినట్లేదు కాబట్టి దేవుని యొక్క కోపము వారి మీద మండుతూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా మనం చూసాం ద్వితీయోపదేశకాండములో వారి సమస్తమైన పాపాలను బట్టి దేవునికి కోపం పుడుతుంది. రెండవది, వారు తినుచు త్రాగుచు దేవుని మాట వినకుండా లోకానుసారంగా డాన్స్ చేస్తున్నారు కాబట్టి దేవుని కోపము వారి మీద మండెను. మూడవది, వారు ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం పెడుతున్నారు గనుక దేవుని కోపము వారి మీద రగులుకొనెను. దేవునికి స్తోత్రం. ఈ విధంగా మనం చూసినప్పుడు మనం కూడా దేవుని మాట వినకుండా దేవునికి ఆయాసకరమైన మార్గములో
నడుస్తున్న వారము గనుక నీ మీద నా మీద దేవుడు కోపంగా ఉన్నాడు. ఆయన కోపము చల్లార్చబడాలంటే, ఆయన కోపం చల్లారాలి అంటే మనము పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడాలి అంటే ఏం చేయాలి చెప్పండి? పశ్చాత్తాపడాలంటే మరలా యోనా గ్రంథానికి వద్దాం. పశ్చాత్తాపడాలంటే చెప్పండి. యోనా గ్రంథంలోనికి రండి. యోనా గ్రంథంలోనికి 3వ అధ్యాయంలోనే 3వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవునికి స్తోత్రం. 9వ వచనము 8వ వచనం సగం నుండి చదవండి. పశువులు మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకముగా దేవునిని వేడుకొనవలెను. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపడడం అంటే మనం చేస్తున్నటువంటి తప్పులను విడిచిపెట్టి, మనకున్నటువంటి హోదాలను పక్కన పెట్టి దేవుని సముఖంలోనికి వచ్చి మోకరించి కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభువా, నేను పాపం చేశాను నాయన. ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గంలో నేను నడిచాను. నీకు ఇష్టం లేని పనిని నేను చేశాను. నీవు మాట్లాడకూడని మాటలు నేను మాట్లాడాను. చెయ్యొద్దన్న పనిని నేను చేశాను. ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గంలో నేను నడిచి తప్పు చేశాను గనుక దయతో నన్ను క్షమించు ప్రభువా అని దేవుని ఎదుట మనము పశ్చాత్తాపడాలి. కన్నీళ్లు విడుస్తూ, ఇంకా నేను ఆ విధంగా పాపములో ఉండను, నీకు ఇష్టం లేని పనులు నేను చెయ్యను, ఇంకా వ్యసనాల్లో నేను జీవించను అని దేవుని ఎదుట మోకరించి కన్నీరు కార్చాలి. నినివేని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. దేవునికి స్తోత్రం. వారు భయంకరమైనటువంటి పాపంలో ఉన్నారు. దేవుణ్ణి లెక్క చేయని విధంగా ఉన్నారు గనుక దేవుని ఉగ్రత వారి మీదకి రగులుకుంటా ఉంది. దేవుని కోపం వారి మీద మండుతా ఉంది. అయితే ఒక అవకాశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. వారు పాపం చేస్తున్నారు, భయంకరంగా నా మాటలు వినట్లేదు. అయితే నా దాసుని పంపిస్తున్నాను, ఇదిగో యోనా వెళ్ళు, వారికి చెప్పు, మీరు నా మాట విని మారతారో మారండి. మీ పాపం నా దృష్టికి చాలా ఎక్కువైపోయిందని దేవుడు అంటున్నాడు. మీరు గనక మీ పద్ధతి మార్చుకోకపోతే, మీ మాట తీరు మార్చుకోకపోతే, మీ నడవడిక మార్చుకోకపోతే, మీ ఆలోచన విధానం మారకపోతే, మీ మనస్సులు మారకపోతే, మీ చెడు తలంపులు మారకపోతే గనక దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతా ఉంది అని ప్రకటించు అని చెప్పి దేవుడు యోనాను పంపించాడు. యోనా వెళ్ళి ఆ ప్రకటన చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ నినివే పట్టణం అంతా తిరిగి వీధి వీధిని ఆ ప్రకటన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పాపంలో ఉన్నాం. కొన్ని పాపపు బంధకాల్లో బంధించబడి ఉన్నాం. దేవుని మందిరానికి వస్తున్నాం, రావట్లేదని నేను అనట్లేదు. ప్రార్థన చేస్తున్నాం, చేయట్లేదని అనట్లేదు. కానీ ఏదో ఒక పాపములో మనం ఇంకా నిలబడి ఉన్నాం, నిలిచి ఉన్నాం. మనలో ఏదో ఒక పాపం ఏలుబడి చేస్తూ ఉంది ఈ రోజుకి కూడా. దేవుడు తన దాసుడైన నా ద్వారా ఈ మాటలు మీకు బోధిస్తూ ఉన్నాడు. మీరు ఆ పాపాన్ని విడిచిపెట్టండి, ఆ వ్యసనాన్ని విడిచిపెట్టండి, ఆ చెడుతనాన్ని విడిచిపెట్టండి, నాకు ఆయాసకరమైన ఆ లక్షణాలు మీలో నుండి తీసివేసుకోండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ యోనా నినివే పట్టణస్థులతో మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ దేవుడు నా స్వరము ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ మాటలు విన్నటువంటి నినివే పట్టణపు రాజు, అంటే ఆ యొక్క పట్టణానికి ప్రథమ వ్యక్తి అయినటువంటి రాజు,
ఆ మాటలు విని వెంటనే తన సింహాసనాన్ని విడిచి కింద కూర్చోవడం మొదలుపెట్టాడు. తన రాజవస్త్రాలు తీసివేశాడు, గోనె వస్త్రాన్ని కట్టుకున్నాడు. ఆ గోనె వస్త్రము దేనికి సాదృశ్యం అంటే తగ్గింపుకి, దేనత్వానికి సాదృశ్యం, మారు మనస్సుకు సాదృశ్యం. అతను మాత్రమే కాదు, ఆ పట్టణస్థులందరికీ ప్రకటన చేయించాడు. ఇదిగో మనందరం ఇప్పటి వరకు తిని త్రాగి ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్నాం. దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఎలా పడితే అలా జీవించేస్తున్నాం. ఇదిగో దేవుడు తన దాసుడి ద్వారా హెచ్చరిక పంపించాడు మన మీదకి. కాబట్టి మనం నాశనం అవ్వకుండా, మన బ్రతుకులు నాశనం అవ్వకుండా ఉండాలంటే ఇదిగో నేను నాతో పాటుగా మీరందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాప పడదాం రండి, మన పాపాలు ఒప్పుకుందాం రండి, కన్నీరు కారుద్దాం రండి అని ఆ రాజు ప్రకటన చేశాడు. రాజు ప్రకటనతో ప్రజలందరూ కూడా వీధుల్లోకి వచ్చేసారు. ఏ ఊర్లో వాళ్ళు ఏ వీధిలో వాళ్ళు ఆ వీధిలోనికి వచ్చి వారందరూ కూడా గోనె పట్ట కట్టుకొని, ముసలివాడు మొదలుకొని చిన్న పిల్లల వరకు, గర్భిణీ స్త్రీలు కూడా, పాలిచ్చు తల్లులు కూడా తమ పిల్లలకి పాలు ఇవ్వకుండా, గొర్రెలు, మేకలు, ఎద్దులు, వాటి పశువులు కూడా ఏ గడ్డి వేయకుండా, నీళ్లు పెట్టకుండా అన్నింటినీ ఉపవాసం ఉండి వారు దేవుని సన్నిధిలో ఏడవడం మొదలు పెట్టారు. ప్రియ దేవుని బిడ్డ, కన్నీరు కార్చడం మొదలు పెట్టారు. ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్తగా వినండి. ఒక మాటను చదువుదాం. యోవేలు గ్రంథం, దేవుని వాక్యం మనతో చెప్తున్నటువంటి మాట. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను, ఈరోజే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైనను అమ్మా, ఈ రోజైనను సహోదరుడా, ఈ రోజైనను, ఇప్పుడైనను నీవు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. నాకు దూరంగా ఉంటున్నావమ్మా, ప్రార్థన చేయకుండా నాకు దూరంగా ఉంటున్నావు, వాక్యం చదవకుండా నాకు దూరంగా ఉంటున్నావు, మందిరానికి రాకుండా నాకు దూరం అయిపోతున్నావు. కనీసం ఇప్పుడైనా ఈ నా మాటలు వింటున్నప్పుడైనా కన్నీరు కారుస్తూ దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నావు, లోకానికి దగ్గరగా జీవిస్తున్నావు, పాపానికి దగ్గరగా జీవిస్తున్నావు, దేవునికి దూరంగా జీవిస్తున్నావు, పరిశుద్ధతకు దూరంగా జీవిస్తున్నావు, ప్రార్థనకు దూరంగా జీవిస్తూ ఉన్నావు, వాక్యానికి దూరంగా జీవిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా, రేపు ఏం జరుగుతుందో తెలీదు, రేపు నీ ఉంటావనే గ్యారంటీ లేదు. ఇప్పుడైనను కన్నీళ్లు విడిచి. ప్రియ దేవుని బిడ్డ, సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నాతో కాదు, వాళ్ళతోనే, నాతో కాదు, నా పక్క వాళ్ళతోనే, నాతో కాదు, నా వెనకున్న వారితోనే అనుకోవద్దు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా, ఈ రోజు నుండైనా కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఆయన గుణాన్ని చెప్తున్నాడు 13వ వచనంలో. నీ దేవుడైన యెహోవా కరుణావాత్స్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. దేవునికి స్తోత్రం. నువ్వు పాపం చేసావు, వ్యసనాల్లోనే ఉన్నావు, దేవునికి దూరంగా ఉంటున్నావు, దేవుని ఉగ్రత నీ మీదకు ఉంది, దేవుని కోపం నీ మీద మండుతుంది, దేవుని కోపం నీ మీద రగులుతుంది. అయినా కూడా ఆయన అవకాశం ఇస్తాడంట నీ మీదకి ఆ కీడు రాకుండా, ఆ ఉగ్రత రాకుండా, ఆ శాపము రాకుండా, దేవుని యొక్క ఆ శిక్ష నీ మీదకి రాకుండా ఆయన తప్పిస్తాడు. ఎప్పుడంటే నువ్వు పశ్చాత్తాపపడు, మరలా తిరిగి ఆయన ఎడల భయభక్తులు కలిగి, పాపానికి దూరంగా, లోకానికి దూరంగా, వ్యసనాలకు దూరంగా, దేవునికి దగ్గరగా నువ్వు ఉండగలిగితే దేవుడు నీకు ఏ కీడు రానియడు అని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదు, నీ పరిస్థితుల్లో ఆశీర్వాదం లేదు, నీ ప్రయత్నాల్లో ఆశీర్వాదం లేదు, నువ్వు ప్రయత్నిస్తున్న అన్నిటిలో
సఫలత లేదు. ఎందుకంటే నువ్వు దేవునికి దూరంగా ఉండి చేస్తున్నావు. దేవునికి దూరంగా ఉండి చేస్తున్నావు. దేవుని ప్రమేయం లేకుండా చేస్తున్నావు. కనుకనే ఎక్కడా కూడా ఆశీర్వాదం నీకు కనబడట్లేదు. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నా, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నాతో ఉండు, నువ్వు నాలో ఉండు, నువ్వు నాతో ఉండి నువ్వు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలన్నీ కూడా నేను సఫలం చేస్తాను. నువ్వేది కావాలనుకుంటున్నావో అది నీకు జరిగిస్తాను నేను. ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటంటే నువ్వు నాకు దూరంగా ఉన్నావు. నీ మనస్సు నాకు దూరంగా ఉంది. నీ ఆలోచనలు నాకు దూరంగా ఉన్నాయి. నీ తలపులు నాకు దూరంగా ఉన్నాయి. స్నేహితుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నినివే పట్టణస్థులో చంటి పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, పశువులు మొదలుకొని అన్నీ కూడా రాజు వరకు అందరూ ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. వెంటనే దేవుని యొక్క సహాయము వారి మీద వచ్చింది. దేవుడు యోనాను పంపించి దేవుని కోపము, దేవుని కీడు మీ మీదకి రాకుండా ఆయన తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి అంటే వారు ఏం చేశారంట, దేవుని కోపము మన మీదకి రాకుండా మనస్సు తిప్పుకొని ఆయన పశ్చాత్తాపడాలని వారు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని పశ్చాత్తాపడ్డారు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డ, నువ్వు ఒకవేళ పాపంలో ఉన్నావో, ఒకవేళ ఏదైనా ఒక పాపపు లక్షణంతో శోధించబడతా ఉన్నావు, ఒక వ్యసనం నిన్ను ఏలుబడి చేస్తా ఉన్నది, అయితే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము నీ మీద ఉండకుండా ఉండాలంటే నువ్వు పశ్చాత్తాపడితే నీలో ఉన్న ఆ పాపపు లక్షణాన్ని, ఆ వ్యసనాలను ఆయన క్షమించి తీసివేసి నిన్ను పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా మార్చే దేవుడు ఆయన. మనం చేయవలసిన పని, we must confess our sins before the Lord. మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాం. మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుని కోపము మన మీద నుండి చల్లార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాటను మనం చూద్దాం. రెండవ మాట 106వ కీర్తన, 106వ కీర్తన 23వ వచనం. 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింప చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన కోపము చల్లార్చుటకై అనే మాటని మనం అక్కడ క్లియర్గా చూస్తున్నాం. ఆయన కోపం చల్లార్చడానికి ఎవరు అడ్డుపడ్డారంట? మోషే. మోషే ఎలా అడ్డుపడ్డాడు చెప్పండి? మోషే ఎలా అడ్డుపడ్డాడు? మనం ప్రారంభంలో చదివాం నిర్మాకాండం 32వ అధ్యాయంలో. మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ విగ్రహాన్ని చేసుకొని డాన్సులు వేస్తూ ఉన్నారు. వెంటనే దేవుని కోపం రగులుకుని దేవుడు అన్నాడు, నువ్వు పక్కకుండు, నువ్వు ఊరకు నువ్వు మాట్లాడుకో, నేను వారిని చంపేస్తాను, నాశనం చేసేస్తాను అన్నాడు. అప్పుడు మోషే చేసినటువంటి పని రాయబడినటువంటి మాట 32వ అధ్యాయం, నిర్మాకాండం 32వ అధ్యాయం 32వ వచనం క్లియర్గా అర్థమవుతారు. నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమలాడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా ఇక్కడ గమనించినట్లయితే
మోషే చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పని చూడండి, ఏమంటున్నాడు? అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతావా సరే, లేకపోతే గనక నువ్వేం చేయమంటున్నాడు? నీ గ్రంథములో నుండి, నీ జీవ గ్రంథములో నుండి నా పేరు తుడిచి. ఇశ్రాయేలీల ప్రజల పక్షంగా మోషే చేస్తున్నటువంటి విజ్ఞాపన. 6 లక్షల మంది కాల్బలం అంటే నడిచే వారిని 25 సంవత్సరాలు పైబడిన వారిని లెక్క పెడితే 6 లక్షల మంది. వాళ్ళు కాకుండా స్త్రీలను లెక్క పెట్టరు, వారు 6 లక్షల మంది. వారికి ఉన్నటువంటి పిల్లలు వారు ఒక దగ్గర 6 లక్షలు, ఇంచుమించుగా ఒక 20-30 లక్షల మంది ఉన్నటువంటి ఇశ్రాయేలీల పక్షంగా మోషే విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, మీరు వారి పాపాలు క్షమించండి. ఒకవేళ క్షమించకపోతే వారి నాయకుడిని నేను, వారిని నడిపిస్తుంది నేను, కాబట్టి నా పేరు జీవగ్రంథంలో తీసేయండి అని మోసే దేవుని కోపానికి అడ్డుపడ్డాడు. మోషే దేవుని కోపానికి అడ్డుపడ్డాడు. ఇక్కడ మోషే సంఘ కాపరికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. సంఘములోని విశ్వాసులు వారి యొక్క అవిధేయతను బట్టి, పాపాన్ని బట్టి దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గంలో వారు జీవిస్తూ ఉన్నప్పుడు, దేవా నీ ఉగ్రత వారి మీదకు రానియకుండా దయతో వారిని క్షమించుమని మీ పక్షంగా దేవుణ్ణి వేడుకునేవాడు ఎవడు అంటే సేవకుడు. ప్రియ దేవుని, మీరు అనుకోవచ్చు మీ దృష్టిలో, మీ కోణంలో సేవకుడు అంటే మనలాంటి వాడే అని మీరు అనుకోవచ్చు. కానీ సేవకుడు దేవునికి సంఘానికి మధ్యలో వారధి, దేవునికి సంఘానికి మధ్యవర్తి. మీ యొక్క పాపముల నిమిత్తం, శాపముల నిమిత్తం, దేవునికి ఆయాసకరమైనటువంటి లక్షణాల్లో సంఘములో ఎవరైనా ఉన్నప్పుడు వారి కొరకు, వారి పక్షంగా దేవుని ఉగ్రత రాకుండా మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటాను. అది సేవకుడు పని. చాలా మందికి ఇది అర్థం కాదు. వారంలో ఒకసారి, వారంలో 2 సార్లు వాక్యం చెప్తే సరిపోతుందా అని మాట్లాడుకునేటువంటి మూర్ఖపు ఆలోచనలు చాలా మందికి ఉండొచ్చు. కానీ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన చేసేటువంటి బాధ్యత, వారి పాపాల నుండి వారు విడిపించబడాలని వారి కొరకు రోధించే బాధ్యత, మీ రోగాలను నా రోగాలుగా, మీ సమస్యలను నా సమస్యలుగా, మీ అప్పులను నా అప్పులుగా, మీ ఇబ్బందులను నా ఇబ్బందులుగా, మీకున్నటువంటి పరిస్థితులను నా పరిస్థితులుగా మీద వేసుకొని ప్రార్థించేవాడే సంఘ కాపరి, సేవకుడు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువా నీవు నాకు అప్పగించిన ఈ పరిచర్య, నీవు నాకు అప్పగించిన ఈ మంద ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్లకుండా వారు మనసు పొంది పశ్చాత్తాపపడి నీ రాకడలో, నీ సన్నిధిలో వారు కనబడాలి అని వారి కొరకు ప్రార్థిస్తూ, ప్రయాసపడుతూ అంగలార్చేవాడే సేవకుడు. ఈ కోణములో మీరు ఆలోచించకపోవచ్చు సేవకుడు. ఆదివారం ఒక్క రోజు 2 గంటలు నిలబడితే అయిపోతుంది సేవకుడు అనుకుంటున్నారేమో. కాదు, మీలో ప్రతి ఒక్కరి కొరకు, మీ కుటుంబంలో ప్రతి ఒక్క పేరు చొప్పున ప్రార్థించవలసిన బాధ్యత సేవకుడిది. అలా చేయడమే మా పని. మీకు కనిపించవసరం లేదు, మీకు ఫోటో తీసి మీ ఇంటి కోసం ప్రార్థన చేశానని పోస్టులు చేయవసరం లేదు. ఒకరోజు దేవుడు నన్ను అడుగుతాడు, ఇదిగో 2020వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖు నుండి వెనుగొల్ల సంఘములో నిన్ను నియమించాను. ఆ సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా లేదా అని దేవుడు నన్ను అడుగుతా ఉన్నప్పుడు ఆయన ఎదుట లెక్క చెప్పుకోవలసిన బాధ్యత నాది. కనుక ఆయన కోసం, ఆయన నాకు అప్పగించిన పరిచర్య కోసం మీ కొరకు అంగలారుస్తున్నానో లేదో నా దేవుడికి నాకు తెలుసు. మీ కొరకు ప్రార్థిస్తున్నానో లేదో నా దేవుడికి నాకు తెలుసు. మనుషులకు కనబడనక్కర్లేదు, మనుషుల గిఫ్ట్లు నాకు అవసరం లేదు, మనుషుల సాల్వాలు నాకు అవసరం లేదు, మనుషుల పొగడ్తలు నాకు అవసరం లేదు. అవి నాకు ఏమి తీసుకురావు. కానీ సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఒకరోజు ఆయన ఎదుట, బలా నమ్మకమైన మంచి దాసుడా, మోషే తన ప్రజల కొరకు, ప్రభువా వీళ్ళ నాశనం చేసే కంటే వాళ్ళ నాయకుడిని నేను కనుక నా పేరును తీసే జీవ గ్రంథంలో మీకోసం అంగలార్చే బాధ్యత నాది. మీరు అనుకోవచ్చు,
మీరు అలాగే ఉంటున్నారని కాదు, మీ ఇంట్లో తాగుతున్న వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, మీ ఇంట్లో బలహీనుల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, మీ అప్పుల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, మీ సమస్యల కోసం మీరు బాగుపడాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి, దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో మీరుండాలి అని ప్రతి క్షణం తాపత్రయపడుతూ ప్రయాసపడుతూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రతిదినము గోజాడుతూ ఉన్నాను. దేవుని నా గురించి నేను చెప్పుకోనక్కర్లేదు, కానీ సందర్భం దేవుని ఉగ్రత మీ మీద చల్లారాలి అంటే నేను మీకు నాయకుడిగా ఉండి మీకు దేవుడికి మధ్య అడ్డు పనవలసినటువంటి మధ్యవర్తిగా దేవుడు నమ్మించాడు. ఈ విపరీతమైన చర్యలు, దేవుణ్ణి విసర్జించేటువంటి నీ క్రియలు, దేవునికి ఆయాసకరమైనటువంటి నీ కార్యాలు ఎన్నో నువ్వు చేస్తా ఉన్నా అవి నాకు తెలిసిన నేను దానిని బట్టి దేవుని నేను అడుగుతూ, ప్రభువా ఎన్నిసార్లు వాక్యంలో చెప్పినా వారు మనసు రావట్లేదు, వారిలో మార్పు రావట్లేదు, కానీ నీ ఉగ్రత వారి మీదకు రానివద్దు ప్రభు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీవు నాకు ఇచ్చిన సమయంలో వారిని మార్చుకునే కృప నీ ప్రభువా. ప్రార్థన ద్వారా వారిలో ఏదో ఒక రోజు మార్పు వస్తుంది, వారికి అవకాశం ఇవ్వండి, సమయం ఇవ్వండి, వారు తెలుసుకునేటువంటి జ్ఞానం ఇవ్వండి అని ప్రతిరోజు దేవుని సన్నిధిలో గోజాడుతున్నాను. దేవుని వేకుజామునే లేచి దేవుడు, నేను అలారం 4:30-5 గంటలకు పెట్టుకుంటాను, కానీ ఉదయాన్నే 4 గంటలకే దేవుడు ముందుగా నన్ను లేపుతా ఉంటాడు. లేచిన వెంటనే మొదటిగా నా సంఘం కొరకే నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో ఉండాలి, వారి వారి పనులకి క్షేమంగా వెళ్ళి చేసుకొని రావాలి. ఉదయకాలం నేను చేసే ప్రార్థన మొదటిగా నా కోసం నేను చేసుకోను, నా కుటుంబం కోసం కూడా నేను చేయను. మొదటిగా నా సంఘాన్ని దేవుని సన్నిధిలో ఎత్తి పట్టుకుంటాను. ప్రభువా వారిని నీవు దీవించు ప్రభువా, ఏ ప్రమాదాలు వారికి వాటిల్లకూడదు, ఏ ప్రతికూల పరిస్థితులు వారిని చుట్టుపడకూడదు ప్రభువా. నీ క్షేమము సమృద్ధి నా సంఘంలో ఉండాలి. సంఘము కొరకు ప్రార్థన చేసిన తర్వాత దేవుని సహాయం కొరకు, దేవుని నడిపింపు కొరకు, అలాగే నా కుటుంబ అవసరతల కొరకు తర్వాత ప్రార్థన చేసుకుని తర్వాత దేవుని వాక్యాన్ని సెల్ ఫోన్లోకి పంపిస్తూ ఉంటాను. ఆ వాక్యం రాకముందే నా ప్రార్థన సిద్ధపాటు పడుతుంది. కనుక దేవుని కోపం, విజ్ఞాపన దేవుని కోపం చల్లారుస్తాడు. మోషే ఇశ్రాయేలీయుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కనుక మోషే యొక్క విజ్ఞాపన దేవుడు విని ఇశ్రాయేలీయులను నాశనం చేయకుండా ఆపాడు. సేవకుని విజ్ఞాపన ఈరోజు మీ మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఆగుతా ఉన్నది అనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఇంకొక సందర్భాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 23 నుండి మీరు చూసినట్లయితే ఆ 18వ అధ్యాయంలో దేవుడు అంటాడు అబ్రహాంతో, సొదొమ గొమొర్రా పట్టణాలను నేను నాశనం చేయాలనుకుంటున్నాను. సొదొమ గొమొర్రా పట్టణస్తులు బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కూడా భయంకరమైన పాపంలో ఉన్నారు, కాబట్టి అగ్ని గంధకాలతో నేను ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను అని మోషేతో అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. 18వ అధ్యాయం అంతా కూడా మీరు జాగ్రత్తగా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అప్పుడు అబ్రహాము విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అబ్రహాము 23వ వచనంలో అప్పుడు అబ్రహాం మాట్లాడుట మొదలు పెట్టిన అని రాయబడి ఉంటుంది. ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే ఆ సొదొమ గొమొర్రాని నాశనం చేయకుండా ఉంటావా? 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 35 మంది ఉంటే అని చెప్పి అలాగా ఆ తర్వాత 10 తగ్గించుకుంటా వచ్చి 10 మంది ఉంటే అని ముగిస్తూ ఉంటాడు. దేవుని అబ్రహాము యొక్క విజ్ఞాపన లోతు కుటుంబాన్ని దేవుని ఉగ్రత నుండి కాపాడింది. మోషే విజ్ఞాపన ఇశ్రాయేలీయులను దేవుని కోపం నుండి కాపాడింది. అబ్రహాము యొక్క విజ్ఞాపన లోతు కుటుంబము దేవుని కోపము రాకుండా కాపాడింది. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ కాపరి కుటుంబము యొక్క విజ్ఞాపన సంఘానికి, సంఘము మీదకి, సంఘ బిడ్డల మీదకి దేవుని కోపము రాకుండా ఆగుతున్నది కనుకనే అవకాశాలు దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. మనం మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపపడడానికి, ఆయన యొద్దకు తిరిగి రావడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు దేవుని ఉగ్రత రావట్లేదు? వారు ఇలా ఇంకా దేవునికి ఇష్టం లేని వారుగా, దేవునికి ఆయాసకమైన పాపంలో ఉంటున్నారు కదా అంటే సంఘానికి,
దేవునికి మధ్యలో సంఘ కాపరి విజ్ఞాపన, సంఘ కాపరి దూపము దేవుని యొద్దకు వెళ్తా ఉన్నది కనుక దేవుడు మనకి అవకాశాలు ఇస్తా ఉన్నాడు. విజ్ఞాపన ప్రార్థన దేవుని కోపాన్ని చల్లారుస్తాడు. మన కుటుంబాలలో దేవుని కోపము లేకుండా ఉండాలంటే మనము విజ్ఞాపన ప్రార్థన దేవుని అడగాలి, మాట మాటకి గోజాడాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో విలపించాలి. ప్రభువా దయతో మా కుటుంబాన్ని క్షమించు, మా కుటుంబంలో ఉన్న వారిని క్షమించు, వారి వ్యసనాల నుంచి విడిపించు ప్రభువా అని నువ్వు విజ్ఞాపన చేయాలి. అలా చేసినప్పుడు దేవుని కోపము రాకుండా దేవుడు చల్లారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కోపము రగలకుండా మోషే అడ్డుపడెను, అబ్రహాము అడ్డుపడెను. నేడు సంఘాలకు సంఘ కాపరి అడ్డుపడుతూ ఉన్నాడు. చల్లార్చుట అనే మాటని మనం ధ్యానం చేశాం. దేవుని కోపం చల్లార్చబడాలంటే మనం పశ్చాత్తాపపడాలి. దేవుని కోపం చల్లార్చబడాలంటే మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.